హాయ్ అండి, నమస్తే. అంజు తెలుగు అమ్మాయి బ్లాగ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకేంటి విశేషాలు? సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో, ఏం పిండి వంటలు చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున నేను వేసిన వాకిట్లో ముగ్గులు సంక్రాంతి రోజున ఎలా గడిచింది. ఈ వీడియోని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఉదయం లేచే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆ రోజు చేసుకునే పనులను బట్టి లేస్తాను. ఈరోజు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి 5:30కే నిద్ర లేచాను. లేచిన వెంటనే ఖచ్చితంగా చేసే పని ఇంట్లో ఉన్న విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను. రాత్రంతా ఇంట్లో ఉండే విండోస్, డోర్స్ అన్నీ కూడా క్లోజ్గా ఉంటాయి. పొద్దున్నే లేచిన వెంటనే డోర్స్ని, విండోస్ని ఓపెన్ చేయడం వల్ల బయటి నుండి సూర్యకిరణాలు అనేవి పడతాయి. ఇక్కడ వచ్చేసి వాకిలిని నీట్గా ఊడ్చి నీళ్లు చల్లుతున్నాను. బయట అనేది క్లీన్ చేసిన వెంటనే ఇంటి ముందు బాల్కనీని కూడా వాటర్తో క్లీన్ చేస్తున్నాను. బయట క్లీన్ చేసిన వెంటనే ముగ్గు అనేది వేస్తున్నాను. బయట క్లీన్ చేసిన వెంటనే ఇంటి లోపల కూడా క్లీన్ చేస్తున్నాను. ముగ్గు అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ వచ్చేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తున్నాను.
ఆవు పేడ, గరిక, గడ్డి, పిండిపూలు, ఇంకా రేగుపళ్ళు, బంతిపూలు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ అనేవి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి గరిక, గడ్డి, పిండిపూలు, ఇంకా రేగుపళ్ళు, బంతిపూలు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ అనేవి పెడుతున్నాను. ఇక లోపలికి వచ్చేసి బ్రష్ అనేది చేసుకొని టీ పెట్టాను. ఇక్కడ వచ్చేసి మేమందరం కలిసి గుడికి వచ్చాము. ముందు రామాలయం గుడిలో స్వామివారి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళి ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుంటాము. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి గుడి చుట్టూ 3 ప్రదర్శన కూడా చేస్తాము. 3 ప్రదర్శనలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ మేము 3 ప్రదర్శనలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఒక అర్ధగంట అక్కడే కూర్చున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా కాసేపు ఉన్న తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్రసాదం దద్దోజనం పెట్టారు. అలాగే రామాలయం గుడిలో స్వామివారి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళి స్వామిని కూడా దర్శనం చేసుకుంటున్నాం. గుడి నుంచి వచ్చాక నేను బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను. నేను బగారా రైస్ వండుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా వారు మటన్ తీసుకొచ్చారు. మా సంక్రాంతి స్పెషల్ మటన్ కర్రీ. సంక్రాంతికి మీరు ఏం వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎసర్లో బియ్యం వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అనేది కంప్లీట్గా ఉడికింది. ఈరోజు మా ఇంట్లో పండుగ స్పెషల్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. మొత్తానికి ఈ వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అంజు తెలుగు అమ్మాయి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. హ్యాపీగా మీరు నా వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మన కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను.
అందుకనే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్‌ని తీయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.